జూటంలో ఉండేటటువంటి గంగా నది సువర్ణముఖరి అన్న పేరుతో ప్రవహించింది. ఎందుకు ప్రవహించాలి ఆ పేరుతో అంటే, సువర్ణం అంటే బంగారం. బంగారానికి రెండు రకములైన లక్షణాలు ఉంటాయి. భగవంతుడికి ఏ లక్షణం ఉంటుందో బంగారానికి ఆ లక్షణం ఉంటుంది. భగవంతుడు చూడండి, ఘోర రూపం ఆయనదే, అఘోర రూపం ఆయనదే. సనాతన ధర్మంలో బాధలు పెట్టడానికి భయపెట్టడానికి ఒకడు, భయాన్ని తీసేసి రక్షించడానికి ఒకడు ఉండరు. భగవంతుడే భయపెడతాడు, భగవంతుడే రక్షిస్తాడు. రెండూ ఆయనే చేస్తాడు. చేసిన పాపానికి ఫలితం ఇస్తున్నాడు అనుకోండి, భయపెడతాడు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన, భయపెట్టేవాడా భయమును పోగొట్టేవాడా రెండూ ఆయనే. మన పాపమునకు ఫలితం ఇచ్చినప్పుడు భయపెడతాడు. అందుకు కదూ రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తుంటే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని మొదలు పెడతారు. నీ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం, ఆ చేతులకి నమస్కారం.